పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈ దినమున గురువుగా పట్టాభిషేకం పొందినటువంటి బ్రదర్ కార్తిక్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వించి ఆయన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వించమని, ఆయనతో పాటు గురు పట్టాభిషేకం పొందినటువంటి బ్రదర్స్ అందరూ ఫాదర్ గారు రోజు మారినందుకు స్తోత్రం చెల్లిస్తూ వారి కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వించమని, వారి యొక్క గురుత్వ జీవితంలో నూతన కార్యం దేవుడు చేయమని ప్రార్థిస్తాం. అలాగే సునీల్ చంద్ర, సంధ్యారాణి, రిత్విక్లను ప్రభు 2024 సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, నూతన సంవత్సరంలో దేవుని కాపుదల వారికి ఎల్లప్పుడూ ఉండనట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దడలా చక్రం 4వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అతని ఆత్మ పరలోకం చేరున్నట్లుగా, అతని జ్ఞాపకార్థముగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దడల లక్ష్మీ చక్రం, మిస్టర్ ప్రేమ్ కిరణ్ దడల, మిస్సెస్ సంధ్య భాను ప్రకాష్, మిస్సెస్ స్వప్న దినేష్ కుమార్ కుటుంబం. వీరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను ప్రభునకు భక్తితో అర్పించి ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళవిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 103వ కీర్తనలో 1, 2, 3 వచనంలో, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా దేవుని ఆరాధింపుము. దేవుడు చేసిన ఉపకారములు వేణిని మరువకుము. 103వ కీర్తన 2వ వచనం. Psalm 103 verse 1-3 says, O my soul, glorify the Lord. Do not forget even the small favor what God has done in your life. అనేక మేలులు చేశాడు దేవుడు.
నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. 13 రోజులు గడిచిపోతున్నాయి ఆల్రెడీ. దేవుడు గత జీవితంలో గత సంవత్సరంలో చేసిన మేలులకు, ఇప్పుడు చేసుకుంటూ వస్తున్న మేలులకు, చేయబోతున్న మేలులకు స్తోత్రం చెల్లించి పాడుదాం. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలోన నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. నాలోనే నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. ప్రభువు చేసిన మేలులను నిరంతరము స్మరించెదను. ప్రభువు చేసిన మేలులను నిరంతరము స్మరించెదను. పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదం. పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదను. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక సార్లు మనం ఎన్నో పొరపాట్లు, పాపములు చేసినప్పుడు దేవుడు మనలను ద్వేషించి శిక్షించే దేవుడు కాకుండా మన పాపాలను మన్నించి మరొక అవకాశం, సెకండ్ ఛాన్స్ అని దేవుడు మనలను దీవించే దేవుడు. Whenever we commit some mistakes and sin, it is the Lord who washes away all our sins and He forgives us, gives us one more chance. 103వ కీర్తన 3-4 వచనం. అతడు నీ పాపమునెల్లా మన్నించును,
నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నినరుగల అనెడు దీవెనలను నీకు వసగును. The Lord forgives all your sins. He protects you and saves you from all sickness. He takes you away literally from your tomb, and He gives you His love, steadfast love. Psalm 103 verse 3 and 4. దీనిని తలంచి పాడుదాం నా యేసు రాజునకు నిత్యము స్తోత్రం. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులను మాన్పితివి. నా రుధిరం నశింపగా కాపాడి రక్షించితివి. నా రుధిరం నశింపగా కాపాడి రక్షించితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. మన పాపాలను మన్నించి అనేక మేలు చేసిన దేవునికి గుర్తును అర్పించి రాబోయే దినంలో కూడా ఆ దయా కరుణ చూపించమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక సార్లు మన జీవితంలో ద్వేష అగ్నిలో చితికిపోయి మన జీవితంలో వెలివేసినప్పుడు రోధిస్తూ మన జీవితంలో అనేక సార్లు ఓదార్పు కోసం వేచి ఉన్నటువంటి సమయాలను మనం గుర్తిస్తాం. దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ యూ ఫీల్ రిజెక్టెడ్ అండ్ ఆల్సో hated by people for no reason.
At that moment you look for consolation, comfort. Are you in such a situation? Look for Jesus, He will comfort you. యేసు ప్రభు వైపు చూస్తే ఆయన పేరు ఓదార్చువాడు, బలపరచువాడు, ఆదరణకర్త, ఆత్మరూపములో తిరుగాడే ఆత్మ. 118వ కీర్తన 5వ వచనం, నా వేదనలో నేను ప్రభువునకు మొరబెట్టి తిని అతడు వేడికోళ్లను ఆలించి నన్ను ఆదుకొనెను. In the moment of trouble I groaned to the Lord, and the Lord heard my groaning and helped me and took care of me. Psalm 118 verse 5. ఇటువంటి దినములను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అనేకసార్లు ఎప్పుడో మనము ఆ బాధతో చనిపోయే వాళ్ళం, దేవుడు ఓదార్చాడు వాక్యం ద్వారా, ఇలాంటి ప్రోగ్రాం ద్వారా. దానికి స్తోత్రం చెల్లించి పాడుదాం. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా, నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా, నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా, నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. దేశాగ్నిలో చితికి తిని ప్రియుడా నన్ను ఆదుకొంటివి, ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడా నన్ను ఆదుకుంటిని, వెలివేస్తే రోదిస్తిని నీవే నన్ను ఓదార్చితివి, వెలివేస్తే రోగిస్థితిని నీవే నన్ను ఓదార్చితివి, నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. ఇప్పుడు కూడా పరిస్థితులు ఎవరైనా ఉంటే ఓదార్పు కోసం ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతవరకు కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాబోయే దినములలో కూడా కాపాడుమని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, pray for us. కల్వారి రక్తముతో కడిగితివి ప్రభా. అంతేకాదు, కడిగిన తర్వాత నన్ను వదిలిపెట్టలేదు. జీవజలమై నాలో ప్రవగించితివి. ఆత్మ నాలో ప్రవగింపచేసితివి. అభిషేకించితివి. ఆత్మతో అభిషేకం పొందాను కావున సాక్షిగా మార్చితివి. నీకు స్తోత్రమని పాడబోతున్నాం. ఎస్, హీ వాష్డ్ us with his precious blood. He sent forth the living water into us. He anointed us. With that power of the Holy Spirit, we became a witness for Him. All these are in John 19:34, Acts chapter 1, verse 8. ఇవన్నీ కూడా యోహాను 19:34లో, అపోస్తలుల చర్యలు 1:8లో మనం ధ్యానించగలం. కడిగిన దేవునికి, ఆత్మలో జీవనది వలె ప్రవగింప చేస్తున్న దేవునికి, ఆత్మతో అభిషేకించి సాక్షిగా మార్చిన దేవా, నీకే స్తోత్రమని పాడుదాం. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. నాలో నివసించడి యేసుకు స్తోత్రమయ్యా. కల్వారి రక్తముతో కడిగితివి, జీవజలమై ప్రవగించితివి. కల్వారి రక్తముతో కడిగితివి, జీవజలమై ప్రవహించితివి. నీ ఆత్మతో అభిషేకించితివి, నీ సాక్షిగా మార్చితివి.
నీ ఆత్మతో అభిషేకించితివి, నీ సాక్షిగా మార్చితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మన యేసు ప్రభుని క్యాలెండర్ రూపంలో ఇతరులకు అందించాలని మంచి మనస్సుతో వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్ళి పిదప్ప అందరికీ తెలియచేస్తూ పంచుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు నేను చదవబోయే వ్యక్తులు. We thank God for these good Samaritans who were kind enough to reach Jesus through the calendar to so many thousands of people. కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు వీళ్ళు అందిస్తున్నారు ఈ క్యాలెండర్లను. Let us remember all of them. They have their own needs but still they work for others. Let us thank God for them. వాళ్ళకు కూడా ఎన్నో అవసరంలో ఉన్నాయి కానీ వాళ్ళు అనేక మందికి సేవ చేస్తున్నారు. మన సెంటర్ తరఫున వారిని దేవుడి హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ, మిస్సెస్ గ్లోరియా సుజిత్ త్రిములగిరి ఇంబంటగూడ, మిస్సెస్ లారా రాజీవ్ ఈసీఎల్ మౌలాలి దమ్మాయిగూడ, నాగారం రాంపల్లి బాలాజీనగర్ ఏఎస్ఆర్ నగర్, బ్రదర్ హ్యారీ బోయిగూడ, మిస్టర్ రాజు మేరీపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మధు ఐజాక్, మిస్సెస్ ప్రేమ ఫాతిమా నగర్ వరంగల్. ఇప్పుడు ఈ గుర్తు చెప్పినటువంటి వ్యక్తి ప్రేమ తన యొక్క అక్క కూతురు. అలాగే మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరెసా రాణి కడప, మిస్టర్ రవి వైజాగ్ మధురవాడ, అంతోనమ్మ అసిసి నగర్ వరంగల్, సెసీలియా లాలగూడ, శాంతినగర్ మిర్జాలగూడ. మీకు వీళ్ళతో పాటు కాంటాక్ట్ చేసుకొని ఇతరులకు క్యాలెండర్ అందించాలని ఆశపడుతున్న వారు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని కృప వలన ఈసారి ఇంగ్లీష్ వడకానికి అనేక మంది గురువులు కాబోతున్న బ్రదర్స్, తర్వాత ఇప్పుడే గురువు కావాలని సెమినార్లో జాయిన్ అయినటువంటి చిన్న వయసులో బ్రదర్స్, తర్వాత సిస్టర్లు, తర్వాత కొందరు అమెరికా నుంచి, కొందరు ఇండియా నుంచి వీరంగా పాల్గొన్నారు. అనేక సాక్ష్యములు, పోయిన సంవత్సరం వచ్చాం పదే, ఈ సంవత్సరం మళ్ళీ అమెరికా నుంచి సాక్ష్యం చెప్తున్నామని చెప్పేసి అలా అనేక మంది సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. పోయినసారి వచ్చిన వాళ్ళు తిరిగి ఇండియాలో కూడా వచ్చిన వారు మళ్ళీ ఈ సంవత్సరం మొదటిగా వచ్చి సాక్ష్యం చెప్పారు. మీది అంతే, మీ ప్రార్థన ద్వారా జరిగిన విషయాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 20 నుంచి 24వ తారీఖు వరకు తెలుగు భాషలో సంవత్సరానికి మొట్టమొదటి వడకం
ముత్తంగి కేంద్రంలో ప్రారంభమవుతుంది. దయచేసి 20 సాయంత్రం నుంచి 24 వరకు జావరణను కొనేవాళ్ళు రూమ్స్ను బుక్ చేసుకోండి. అలాగే ముత్తంగి కేంద్రంలో ఆరాధన గోపురం పైన ఉన్నటువంటి రూమ్స్ అన్నీ మళ్ళా పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ పనులన్నీ ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించుకోండి. అవన్నీ త్వరగా ముగించుకొని రాబోయే తెలుగు వడకానికి తర్వాత జరగబోతున్న స్వస్థత మహాసభ లోపల ఆ పనులన్నీ అయిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. ఈ దినము గురువుగా అభిషేకం చేయబడిన బ్రదర్ కార్తీక్ గారిని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. వారితో పాటు గురువు అయినటువంటి 2 బ్రదర్లను కూడా ప్రభు ఆశీర్వించమని ప్రభుని ప్రార్థించుకుందాం. ఆయన మనతో పాటు మళ్ళా సేవ చేసి మళ్ళీ వేరే దేశంకు వెళుతున్నారు. ఆయనను కూడా ప్రభు ఆశీర్వించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అలాగే 17 నుంచి 19 వరకు తమిళనాడులో ఒక పట్టణంలో తిరుచిరాపల్లిలో స్వస్థత మహాసభ నడిపించుటకు 3వసారి నేను అక్కడికి వెళుతున్నాను. అక్కడికి వచ్చే ప్రజలను కూడా ప్రభు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. అలాగే 25వ తారీఖున ఉదయం 9:30 నుంచి మన సెంటర్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి దివ్యవాక్కు కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తున్నారు. దివ్యవాక్కు కుటుంబ సభ్యులు అంటే దయచేసి దివ్యవాక్ కేంద్రమునకు సహాయం చేసే కుటుంబాలు. చాలామంది కుటుంబాలకు పండుగ అంట కదా అని అంటుకుంటున్నారు. దివ్యవాక్ కేంద్రమునకు ఎడతగక ప్రతి నెల కానుకలు అర్పించి ఎవరైతే కుటుంబ సభ్యులుగా మారారో వాళ్ళు దయచేసి మీరు ఇంతకు ముందు కట్టినటువంటి ఆ కానుక రసీదును మీరు తీసుకొని వచ్చి దయచేసి ఆ దినమున కుటుంబ సమేతంగా పాల్గొనాలని మనవి చేస్తున్నాను. I request the Divine Word family members who support the center every month, giving donation to the center and supporting. Please bring the receipt of the past so that we will recognize you are as a member, and then we will also prepare for your gift and join with us in the celebration, in the mass, blessing and the banquet. పూజా బలిలో పాల్గొనండి, దీవెనలు పొందండి, గిఫ్ట్ పొందుకోండి. అలాగే ప్రేమ విందులో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే నెలలో 16వ తారీఖున పిల్లలు పరీక్షలకు భయపడకుండా మంచిగా పరీక్ష రాయటానికి ప్రత్యేక స్టూడెంట్స్ ప్రేయర్ ఏర్పాటు చేశాం. 3వ ఆదివారం వచ్చే నెలలో. కమింగ్ మంత్ February 16th will be a special prayer for the students. I request all the students along all the schools and colleges, that is KG to PG, those who are studying, you are welcome to come and attend the students prayer. చివరి గుర్తు ప్రార్థనతో మనం ముగించబోతున్నాం. గలాతీ 2:20 చెప్తుంది, ఇంత చేసిన దేవునికి ఇక జీవించినది నేను కాదు, నేను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. All these things you did for me, Lord. Now if I live, it is in you. You should live in me. It's no more I am alive, Christ is living in me. గలాతీ 2:20, Galatians 2:20. సో కీర్తన 89:1 ప్రకారం ప్రార్థించి ముగించబోతున్నాం. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానం చేసేదను, నీ విశ్వసనీయతను ఎల్లప్పుడూ ఉరగడింతును. లార్డ్, యువర్ లవ్ I will always sing for it, and your faithfulness I will always praise for it. Psalm 89:1. పాడుదాం, స్తుతిద్దాం. జీవితమే మన జీవితంలో కృతజ్ఞతగా మారే రోజులుగా మారునుగాక. తమిళం పాట తమిళంలో కూడా పాడుదాం. యేసు రాజావుకే ఎన్నాళ్ళుం ஸ்தோத்திரம், என்னோடு வாழ்பவர்க்கே என்னாலும் ஸ்தோத்திரம். ఇకానే జీవించెదని కోసమే, నీదు మహిమ కోసం. ఇంకానే జీవించెదని కోసమే,
నీదు మహిమ కోసమే నీదు ప్రేమను చాటెదను నిత్యము పాడెదను నీదు ప్రేమను చాటెదను నిత్యము పాడెదను నా యేసు రాజునకే నిత్యము నిత్యము అను నిత్యము స్తోత్రం. మరొకసారి ప్రభు చేసిన మేలులన్నింటినీ రాసి పెట్టుకొని స్తోత్రం చెల్లించి విన్నపాలు అర్పించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులు జోడించి శ్రమలు వంచి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ వారమందటికి కావలసిన అనుగ్రహం దయచేసి మన ప్రయాణంలో తోడుగా ఉండి ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో ప్రజలను దీవించి మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon you, bless you and all the programs, all our journey. In Jesus' name we pray. Amen. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రం. God bless.